ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రజాస్వామ్య పండుగ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతులు పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రపంచంతో పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి రూపాంతరం చెందుతూ ఉంది పెద్ద ఎత్తున. ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రపంచంతో పోటీ పడటానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్యూర్ రేర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ 2047 కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈరోజు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ అభివృద్ధిని ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవడం కోసం దయచేసి విజ్ఞులైన ఓటర్లందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అర్బన్ సెంటర్స్లో మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఓటు ఏర్పడేటట్టుగా గెలిపించి పంపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఓ పక్కన పరిశ్రమలు, ఇంకో పక్కన విద్య, ఇంకో పక్కన వైద్యం, ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 మేలు కలిగితో అర్బనైజేషన్ని మనం సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనాబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం. ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ అన్నిటి పైన దాటి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని చోట్ల అయితే 250 కూడా దాటి. సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్తో ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితులు అర్బనైజేషన్ పెరుగుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక ప్రణాళికలు తయారు చేసుకుంటూ చాలా చోట్ల పొల్యూషన్ తగ్గించడానికి బ్యాటరీ నడిచేటువంటి వాహనాలని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆదాయం కోల్పోతున్నట్టు కూడా రిజిస్ట్రేషన్లో చాలా రాయితీలు ఇచ్చి సబ్సిడీ ఇచ్చి ఈ బ్యాటరీ బేస్ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం దాన్ని ప్రోత్సహిస్తాం. అలాగే ఇతరత్ర పొల్యూషన్ సంబంధించిన పరిశ్రమలు కూడా ఈ పొల్యూషన్ కాజ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా దూరంగా పెట్టి దానికి కావాల్సినటువంటి ఎస్టీపీలు, అలాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర పరికరాలన్నింటినీ తీసుకుంటాం. ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా శుద్ధి చేసి అభివృద్ధి చేసి ప్రజలకి భవిష్యత్ తరాలకు అందించాలని ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్ గురైనటువంటి రోడ్లు, రహదారులు, పార్కులు, చెరువులు వీటన్నిటిని కూడా ఆక్రమణదారులు చెర నుంచి విడిపించి ఆయా మున్సిపాలిటీస్కి, ఆయా పట్టణాలకి మళ్ళీ తిరిగి పునరుద్ధరించి విద్యుత్ శక్తికి సంబంధించి ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆటంకం లేకుండా విద్యుత్ అందిస్తూ ఉన్నాం. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యం పెద్ద ఎత్తున ప్రతి మనిషికి 6 కేజీలకు అందిస్తూ ఉన్నాం. 200 యూనిట్లు కరెంటు వాడకందారులందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చాము. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగ అవకాశాలు సర్వీస్ కమిషన్ ప్రచారం చేసి వాటి రిక్రూట్మెంట్ కూడా చేసాము. భవిష్యత్తులో కూడా యువతకి వారి ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్ళి అక్కడ తయారు కాకుండా
ఎవరి శాసనసభ నియోజకవర్గంలో ఎవరు మున్సిపాలిటీస్ అక్కడే ఉంచారు. అన్ని చోట్ల నాలెడ్జ్ సెంటర్స్ కూడా మేము శాంక్షన్ చేశాం. మహానగరం హైదరాబాద్ నుంచే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఇచ్చే లెక్చరర్స్ని మనం రిక్రూట్ చేసుకున్నాం. వాళ్ళ ద్వారా ఆన్లైన్లో అందరికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ఆ కోచింగ్ ఇక్కడ ఆన్లైన్ వాళ్ళు అన్ని సెంటర్స్ వాళ్ళు వినేటట్టుగా ఒక టెక్నాలజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాం. సో భవిష్యత్తులో ఇచ్చే నిరుద్యోగ యువతుల కోసం ప్రైవేట్ రంగంలోనే కూడా ఉద్యోగాలు పొందడానికి చాలా స్కిల్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ రంగంతో పాటు. ఆ స్కిల్స్ అన్నింటినీ డెవలప్ చేయడం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం పెట్టే శాంక్షన్ చేసాం. అన్ని చోట్ల టెండర్ పిలిచి నడుస్తాం. విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక స్కూల్ 25 ఎకరాల క్యాంపస్లో 200 కోట్ల రూపాయలతో వెచ్చించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో భవిష్యత్ తరాలకి అందించడం కోసం ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేని పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు, ఇలా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ వీటన్నిటిని మనం ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఉన్న వసతులన్నింటినీ తీసుకొచ్చేసి ఏర్పాటు చేస్తుంది. దయచేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అమూల్యమైన ఓటుతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.